సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ నుండి ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకు కల్లూరు నీలం సంజీవరెడ్డి విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరేందర్ రెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడనేది మీకు అందరికీ తెలుసు. ఇప్పటి వరకు 2,80,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. మరి ఏ మహిళ దగ్గరికైనా వెళ్ళి అడగండి, జగనన్న మాకు అండగా ఉన్నాడు, మా కుటుంబానికి అండగా ఉన్నాడు అని చెప్తారు. మరి అన్నయ్య చెప్పినట్లు ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొల్లు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు కూతులు కూస్తున్నారు. మన భాషలో మాట్లాడాలంటే తప్పుడు కూతులు కూస్తున్నారు, మోసం చేసి. తప్పు అంతా కూడా మనం వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ మనం తిప్పికొట్టాలంటే మనమంతా కూడా ఇంటింటికి వెళ్ళాలా. జగనన్న ఈ 5 సంవత్సరాల్లో అందించిన సంక్షేమ కార్యక్రమాలు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన నేస్తం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, జగనన్న అమ్మఒడి, జగనన్న తోడు, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, ఇలా పథకాలు, ఎన్ని పథకాలు. ఒకటే చెప్పండి అక్క చెల్లెమ్మలకి, అక్కయ్య మీరు కూడా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ అకౌంట్లో ఎంత డబ్బు పడింది? జగనన్న వచ్చిన తర్వాత మీ అకౌంట్లు చూసుకున్నారు కదా, మీ అకౌంట్లో ఎంత వచ్చింది జమ ఒక్కసారి చూసుకోండి. మరలా ఇదే మంచి రోజులు రావాలా, పేద ప్రజలు, అణగారిన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలనేది చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అమ్మఒడి వస్తుంది, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారని చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే సీఎం చేసుకోవడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? చరిత్రలో రాజుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు, కానీ పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, దివంగత రాజశేఖర రెడ్డి గారు తర్వాత వచ్చిన మన ప్రీతం నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈ రోజు పేద ప్రజలకు అండగా నిలబడ్డారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడు ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా నిలబడ్డారంటే అది మన జగన్ అని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో పేద ప్రజలకు, అలాగే రైతులు కావచ్చు, ఎవరు అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుగా మనం ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యమని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మన జగనన్నను కూడా సీఎం చేసుకోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక సాధారణ కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం, వారికి పాదాభివందనం చేసుకుంటానన్నా. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అక్క జనగడ్డ పద్మావతి గారికి, అలాగే ఆలూరు సాంబశివరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామన్నా అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గార్లదిన్నె మండలం కల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం అత్యంత వైభవంగా, ఇది ఎంతో పండగ వాతావరణంలో జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అందువల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా గడప గడప ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ మళ్ళీ 24లో ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళందరూ కూడా వెలిబుచ్చడం నిజంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, అభిమానులు అందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అన్ని విధాల ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగ్గా జనాలకు అందుతాయని చెప్పేసి అందరి దృఢ అభిప్రాయం ఉన్నది. కాబట్టి మన సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థులు ఇద్దరిని కూడా గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా సుముఖత వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అందరూ కూడా ఎంతో
ఓ, మంచి హృదయంతో అభ్యర్థులను స్వాగతిస్తా ఉన్నారు. నేను ఈ తాలూకా అంతా కూడా ప్రతి మండలం కూడా తిరుగుతాను. ప్రతి చోట అత్యంత ప్రజాదరణ పొందుతా ఉంది ఈ పార్టీకి ప్రజాదరణ వెన్నుతో పెట్టినటువంటి విద్య. ఈ పార్టీ నిజంగా అంటే అన్ని పార్టీల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఎంతో ఉంది ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రలు కూడా అశేష జనాన్ని చూస్తా ఉన్నాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా 2024లో వైఎస్ఆర్ జెండాను పాతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు మహబూబ్ బాషా, గార్లదిన్నె మండలం కల్లూరు ఎంపీటీసీ. ఈరోజు మన ఊరికి మన వీర కార్యక్రమంలో వీరా గారు ప్రచారం కార్యక్రమంలో భాగంగా విపరీతమైన శేష జనవాహిని మధ్య నడుస్తుంది. ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ఏం చేసినా కానీ వైఎస్ఆర్ ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ భరోసా ఇస్తున్నారు. మేము ఈ సింగనమల నియోజకవర్గానికి సంబంధించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన వీరాన్ని గిఫ్ట్గా ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటున్నాము. అంతేకాదు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లో బాగా తీసుకెళ్ళాయి. ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాల మీద చూసి మళ్ళీ ఒకసారి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిపిలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఆయన జరుగుతున్న ఈ గడప గడప కార్యక్రమంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా చూస్తుంటే ఈ జనాల పరిస్థితిని బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలుపుతున్నారు. ఆయనకి ఎలాగైనా మేమందరం కష్టపడి కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి మన వీరా గారిని ఎమ్మెల్యేగా గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తి, ఎంపీ గారిని కూడా అలాగే గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్పందన అయితే విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా జనవాహిని వైఎస్ఆర్ గురించి మాట్లాడుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 2024 అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మరీ కోరుకుంటున్నాం. ఈరోజు గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామంలో వీరాంజనేయులు గడప గడప ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి జనాలు భారీగా వచ్చినారు. ఉన్నది. ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా కానీ మేము అడగడంలోనే మా ఓటు కూడా అతనికి ఆయనకే అని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అని అతని సంక్షేమ పథకాలకి జనాలందరూ ఆశితులై ప్రతి ఒక్కరు కూడా మన వీరాకి భారీ స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, యా గ్రామానికి వెళ్ళినా, యా మండలానికి వెళ్ళినా మన వీర రోజుకి భారీ స్పందన వస్తుంది. గెలుపు ఖాయంగా మనకి తెలుస్తుంది. మన ఎంపీ కానీ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఖచ్చితంగా ఈ 2024లో సింగనమాలలో మన వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయము. జగనన్నకి ఖచ్చితంగా మనము సింగనమాల గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. జగనన్న ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. ఇది సింగనమాల సెంటిమెంట్ కాబట్టి ఖచ్చితంగా సింగనమాలలో మనము వీరాంజనేయులు అత్యధిక మెజారిటీతో గెలిచి ఖచ్చితంగా జగనన్నకి గిఫ్ట్గా ఇస్తాడని నేను తెలియడం జరిగింది.